అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగే 4కే లేచాను. సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఈలోగా మా కిందక్క అయితే చక్కగా ముగ్గులు పెడుతుంది కలర్స్ వేసి. ఈ రోజు ఎప్పుడు లేనిది నా చెట్టుకి అయితే 4 శంఖం పూలు అయితే పూసినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ముందు రోజు నైటే పప్పులు అయితే నానబెట్టుకున్నాను. గారెల కోసం మినపప్పు అండ్ పునుకుల కోసం ఇక్కడ నేనైతే పెసరపప్పు నానబెట్టాను. ఇంకా తాంబూలంలో ఇవ్వడం కోసం శనగలు కూడా నానబెట్టాను, నల్ల శనగలు. ఇంకా నైటే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. దేవుడి సామాను ముందు రోజే తోమేసుకుని అలాగా అయితే ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇలా పండగలప్పుడు పెట్టుకోవడం కంటే మామూలుగా డైలీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. ఫస్ట్ టైం అనమాట స్టవ్ దగ్గర ఇలా నేను స్వస్తిక్ వేసుకోవడం. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే స్వస్తిక్ పెడదామని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది లుక్ అయితేని, అండ్ చాలా మంచిది అంటారు కూడా. నెక్స్ట్ అయితే పులిహార కోసం ఇక్కడ ఎసరు అయితే పెట్టాను, బియ్యం కడిగి పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకో స్టవ్ మీద పరవన్నం కోసం పాలు అయితే మరిగించుకుంటున్నాను. ఈ రెండు మరిగే లోపల నేనైతే బయట ముగ్గు పెట్టుకుంటున్నాను. అసలు ముగ్గుతో పెడదాం అనుకున్నాను కానీ ముగ్గు అయితే అసలు ఉండట్లేదు, గాలికి ఎగిరిపోతుంది. ఎందుచేతనో నాకు అర్థం కాలేదు. నాకు వేయడం రాకో లేదంటే గాలికి ఉండట్లేదో అసలు అర్థం కాలేదు. ఇంకా చాక్ పీసే తడిపి పెట్టాను కానీ అస్సలు సాటిస్ఫాక్షనే లేదు. ఇంకా తప్పదు కదా, మనకి టైం కుదిరినట్టు ఎలాగోలా చేసేసుకోవాలి. ఇంకా తులసం దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. అది అయిన తర్వాత గుమ్మం అయితే పుదించుకుంటున్నాను పసుపు కుంకుమతోటి. నాకు వచ్చినట్టుగా అయితే నేను చేసుకుంటున్నాను. అసలు ఇందులో నేను ఎవరిని ఏమీ అడగలేదు, నాకు తెలుసుకొని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకుని అలాగే చేసుకుంటున్నాను. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు నాకు పిండితో ముగ్గు వేయడమే రాదు, కానీ ఎలాగోలా అయితే ఇక్కడ ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇంకా ఇలాగ బయట అయితే నీట్గా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈలోపు బియ్యం ఎసరు కూడా మరిగిపోయింది అండ్ పాలు కూడా మరిగిపోయినాయి అనమాట. రెండిట్లోని బియ్యం అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే అన్నం అయితే వాచేసాను. అన్నం ఉడికిపోయిన తర్వాత మనం పులిహోరకి కొంచెం పలుగ్గా వండుకుంటేనే బాగుంటుంది అనమాట, పులిహోర పొడి పొడిగా వస్తుంది. ఇంకా అన్నం వాచేసిన తర్వాత ఇక్కడ అయితే చింతపండు పులుసు తీస్తున్నాను పులిహోరలోకి. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, బెల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మరగబెట్టుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఎప్పుడు చేసే విధంగానే చేస్తాను. ఇప్పుడైతే కొత్తగా వస్తున్నాయి కానీ మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కదా. ఇక్కడ గారెల కోసం పప్పు అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఎప్పుడు గారెల పిండికి పప్పు అనేది గట్టిగానే ఉండాలి, అలాగని బాగా గట్టిగా రుబ్బేసుకోకూడదు, బాగా మెత్తగా రుబ్బేసుకోకూడదు. గారికి షేప్ అయితే రావాలన్నమాట. ఇంకా గ్రైండర్లో పప్పు వేసి అది అయ్యే లోపల బయటకు వచ్చి ఇక్కడ తలపొడుపు అయితే ఇప్పుతున్నాను. తల అంతా చాలా బరువుగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే తలపొడుపు ఇప్పేసి తలకైతే క్లిప్ పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు కూడా నలిగిపోయింది అనమాట. ఏమైందో తెలియదు కానీ గారెల పిండి బాగానే తీసానని అనిపించింది. కాకపోతే గారెలు వేసేటప్పుడు మాత్రం చాలా గట్టిగా వచ్చినాయి. వేసినప్పుడు బాగానే క్రిస్పీగా ఉన్నాయి కానీ కొంచెం చల్లారిన తర్వాత గట్టి వచ్చేసినాయి. నెక్స్ట్ పరవాన్నం అయితే ఉడికిపోయింది. దాంట్లోకి చల్లారిన తర్వాత ఇలా బెల్లం అయితే కలుపుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం కలుపుకోవాలి, లేదంటే పరవాన్నం ఇరిగిపోయినట్టు అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద అయితే నేను సేమియాకి పాలు అయితే మరగబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పళ్ళల్లోకి అయితే ఇలాగా అన్నం అయితే చల్లారబెట్టుకుంటున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుని ఆ అన్నం అయితే కప్పెడితే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది. పులిహోర అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా సేమియాలోకి కొంచెం సేమియా వేపేసుకొని దాంట్లోనే కొంచెం క్యాషూ నట్స్ అండ్ అయితే సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి నానబెట్టుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సేమియా పాయసం అయితే. ఇక్కడ గారెల కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను గార్లి పిండిలోని. ఇంకో సైడ్ అయితే బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకుని అందులో ముంచుకుంటా గార్లీ షేప్ అవుట్ చేసుకుని నూనెలో అయితే వేసుకుంటున్నాను. గారెలు అయిపోయిన తర్వాత పెసర పునుగులు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఈ రోజు నేను చేసిన నైవేద్యాలు ఏంటంటే పులిహార, పెసర పునుగులు, గారెలు, సేమ్యా, పరవన్నం, చలివిడి, వడపప్పు చేశాను. నా ప్రసాదాలు అయితే నేను 5 చేసుకున్నాను నాకు ఓపిక తగ్గట్టు. అండ్ పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి కదా, సో ఇంకా నేనైతే ఇవే చేసుకున్నాను ప్రసాదాలు. అండ్ మీరు వరలక్ష్మి వ్రతానికి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాల పని అయిపోయింది కదా, ఇంకా దేవుడి దగ్గర పని చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. నేను దేవుడి దగ్గరికి అయితే 2 పీటలు తీసుకుంటాను. ఈ పీట అయితే సైడ్ చీర పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాను. ఇంకొక పీట అయితే అమ్మవారిని పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా పుదించుకోవాలి కాబట్టి పసుపు రాసి శుభ్రంగా కుంకుమ బొట్లు పెట్టుకొని పైన పద్మం ముగ్గేసుకున్నాను. నెక్స్ట్ అయితే గుమ్మం కోసం నిమ్మకాయలు అయితే కట్టుకుంటున్నాను. ప్రతి శుక్రవారం గుమ్మానికి అయితే ఇలా నిమ్మకాయలు మార్చుకుంటాను. అండ్ గుమ్మం దగ్గర ఇలాగ పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయ సగం ముక్క కోసి ఇలా పెట్టుకుంటాను. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లోకి అనేది రాదనమాట. ఇంక గుమ్మానికి నిమ్మకాయలు అవన్నీ మార్చేసాక లోపలికి వచ్చి ఇంక దేవుడి దగ్గర మొత్తం సదిరేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఈషు తల్లి అయితే నాతో పాటు హెల్ప్ చేస్తుంది, ఉడత సాయం చేస్తుంది అనమాట. ఇంకో నేను ముగ్గు వేస్తే అదే ముగ్గులో చెయ్యట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది. ఇంకా పీఠం వేసుకుని పీఠం పైన ఒక క్లాత్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అందంగా కనిపించడానికి. దానిపైన కొన్ని బియ్యం వేసుకుని లక్ష్మీదేవికి పూలై పెట్టుకుని ఇంకా నా దగ్గర అయితే చిట్టు గాజుల మాల కూడా ఉంది, అది కూడా వేసుకుని అలా ఫోటో అయితే ప్రతిష్ఠించుకున్నాను. నెక్స్ట్ గౌరీదేవిని పెట్టుకున్నాను. నా దగ్గర చిల్లర అయితే చాలా ఉంది. ఒక ప్లేట్లో చిల్లర అంతా వేసుకుని ఇంకో ప్లేట్లో చిన్నది వెండి లక్ష్మీ బొమ్మ ఉంటే ఆ లక్ష్మీదేవి బొమ్మ కూడా పెట్టుకున్నాను. మనం ఇంట్లో ఎన్ని పండుగలు చేసుకున్నా సరే ముందు ఇంట్లో నిత్య దీపారాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ చేసుకుని తర్వాత ఇంకా లక్ష్మీదేవి వ్రతం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర నేనైతే ఇలా అలంకరణ చేసుకున్నాను నాకు వచ్చినట్టు. ఇంకా మా హస్బెండ్ అయితే కథ చదువుతున్నారనమాట. మేము ఎప్పుడు ఇంట్లో మేము 4 కూర్చునే చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ అయితే మా ఈషు తల్లి చిన్న పాప అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కథ చదువుతుంటే నేనైతే ఇలాగ లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నాను. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చదివితే ఇలా తోరం కట్టించుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో 2 లక్ష్మీదేవులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి అయితే కూడా నేను తోరాలు అయితే తయారు చేశాను. ఇంకా నేను కట్టేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి కూడా నేనైతే తోరాలు కట్టాను. ఇంకా మా ఈషితల్లో ఏంటంటే దానికి ఎక్కడ దీపం కనిపించినా హ్యాపీ బర్త్డే అనమాట. ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు అనమాట. హ్యాపీ టు యూ, హ్యాపీ టు యూ అని చెప్పేసి అంటుంది. నాకు చాలా నవ్వు వచ్చింది. కట్టుకో.
ఇంక పూజ అంతా అయిపోయాక వీళ్ళ దండాలన్నమాట. అసలు ఎంతసేపు నవ్వుకున్నానో. ఇక్కడ కూర్చుని దేవుడు భజనలు చేసేస్తున్నారు ఇద్దరుని గంటలు కొట్టేసి. దేవుడు చూడు. కొట్టు గంట కొట్టు. ఇషు. నువ్వు దండం పెట్టుకుని సంవత్సరం మొత్తం హస్బెండ్స్ వెయిట్ చేసే దీనికోసమే కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అని చెప్పేసి, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటాం అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. ఇంకా మా హస్బెండ్కి నేను దండం పెట్టేసుకున్నాక మా ఇద్దరు లక్ష్మీదేవులకి కూడా తాంబూలం ఇచ్చేసాను. ఫస్ట్ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవులకి అయితే ఇచ్చుకున్నాను నేను. మరి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట నేను ఎలా ఇచ్చుకోవడము. కానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎలా ఇచ్చుకోవడం అయితే. మా ఈషు తల్లికి అలా పసుపు రాసి కుంకుమ పెడుతుంటే ఏదో కొత్తగా ఉంది పాపం దానికి. ఇంకా దానికి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టించి తాంబూలం అయితే పెట్టేశాను. తాంబూలం ఇవ్వగానే అట్టుపండు ఒలుచుకొని తినేస్తుంది. నాకైతే భలే నవ్వు వచ్చింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఇంకా కిందకని కూడా తాంబూలానికి రమ్మని నేనైతే తాంబూలం ఇచ్చేసాను. ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.